నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మన సబ్ డివిజన్కి సంబంధించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, మనకి రాబోయే 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంది. కావున దానికి సంబంధించి మన సబ్ డివిజన్లో ఎలాంటి మన సబ్ డివిజన్ సందర్భంగా అనేక మంది ఈ విగ్రహాలు పెట్టుకొని, వినాయకుడి విగ్రహాలు పెట్టుకొని దానికి పూజలు చేసుకొని వాటిని నిమజ్జనం చేయడం జరిగింది. దీంట్లో అన్ని గ్రామాలు అలాగే టౌన్లోనూ అనేక చోట్ల ఈ వినాయకుడి యొక్క విగ్రహాలను పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి వాటిని ఎక్కడైతే పెడుతున్నారో దానికి ఇబ్బంది లేకుండా, అక్కడ గొడవ లేకుండా, మిగతా వారితో తగాదాలు లేకుండా పెట్టుకోవాలి. అలాగే ఎక్కడైతే ప్రైవేట్ స్థలంలో కనుక పెట్టుకున్నట్టయితే ఆ ప్రైవేట్ స్థలంకి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క పర్మిషన్ అనేది తీసుకొని ఉండాలి. అలాగే పబ్లిక్ ప్లేసుల్లో పెట్టుకునే వాళ్ళు దానికి సంబంధించి పంచాయతీ లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించి వాటి యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఇంకోటి, ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ వారు మొత్తం వారి యొక్క గుర్తింపు కార్డులతో దాని మీద సంబంధిత పోలీస్ స్టేషన్లో దాన్ని అప్లై చేసుకోవాలి, పర్మిషన్కి అప్లై చేసుకోవాలి. అలాగే వాళ్ళు పర్మిషన్ అప్లై చేసుకున్న తర్వాత ఆ వినాయకుడి యొక్క విగ్రహాన్ని ఎన్ని రోజులు పూజ చేస్తారు, ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనే విషయాలని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళు వెళ్ళేటువంటి రూటు ఎటు నుంచి తీసుకుని వెళ్తారు అనేది రూటు కూడా స్పష్టంగా ఏరియాల నుంచి తీసుకెళ్లేది కూడా స్పష్టంగా తెలియజేయాలి. అలాగే వారు ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు గనక పెట్టుకున్నట్లయితే దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకోవాలి. అలాగే ఫైర్ సంబంధించినటువంటి బకెట్లు, అలాగే ఇసుక వాళ్ళు మండపాల దగ్గర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.